ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 19. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. డీమన్ స్లేయర్ మాస్టర్ కాకిని తమాయో ఇంటికి పంపిస్తాడు. ఎవరో వచ్చారు అని తొందరగా యూషిరో తమాయో రూమ్ కి పరిగెడతాడు. కాకి తమాయోతో మాతో కలిసి ముజాన్ని ఓడించడానికి హెల్ప్ గా ఉండండి అని డీమన్ స్లేయర్ హెడ్ క్వార్టర్స్ కి పిలుస్తాడు. మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాము అని కాకి వెళ్లిపోతుంది. యూషిరో వస్తాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటాడు. తమాయో లేదు, మనం డీమన్ స్లేయర్ హెడ్ క్వార్టర్స్ ఉబుషికి మ్యాన్షన్ కి వెళ్తున్నాము అంటుంది. మాస్టర్ నుంచి తాంజిరోకి లెటర్ వస్తుంది. గియు ట్రైనింగ్ లో జాయిన్ అవ్వట్లేదు, నాకు ఒంట్లో బాలేదు, కదలలేను, లేకపోతే నేనే గియుతో మాట్లాడేవాడిని, నా బదులు నువ్వు గియుతో మాట్లాడతావా? తను నెగిటివ్ గా ఆలోచిస్తున్నాడు. తను పాస్ట్ లో ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి. గియు వినకపోయినా నువ్వు గియుతో మాట్లాడి తన మనసు మార్చాలి అని లెటర్ లో ఉంటుంది. తాంజిరో తప్పకుండా గియుతో మాట్లాడి నేను తన మనసు మారుస్తాను అనుకుంటాడు. నెక్స్ట్ రోజు తాంజిరో గియుతో మాట్లాడడానికి వెళ్తాడు. తనకి దెబ్బలు ఇంకా తగ్గలేదు. బటర్ఫ్లై మ్యాన్షన్ లో ఉన్న ఆవోయి తాంజిరోకి రైస్ బాల్స్ ఇస్తుంది. తాంజిరో గియు ఇంటికి వెళ్లి బయట నుంచి గియుని చాలా సార్లు పిలుస్తాడు. గియు లోపల ఉన్న పలకడు. సైలెంట్ గా ఉంటే తాంజిరో వెళ్లిపోతాడు అనుకుంటాడు. కానీ తాంజిరో డోర్ తెరిచి లోపలికి వెళ్తాడు. గియు షాక్ అవుతాడు. తాంజిరో గియుకి దగ్గరగా కూర్చొని నేను 7 days లో ట్రైనింగ్ లో జాయిన్ అవుతాను, నాకు ట్రైనింగ్ ఇస్తారా అంటే గియు ఇవ్వను, నువ్వు వాటర్ బ్రీతింగ్ టెక్నిక్స్ లో పర్ఫెక్ట్ గా అవ్వలేదు, మన దగ్గర వాటర్ హషిరా లేరు, ఆ ప్లేస్ ఖాళీగా ఉంది, నువ్వు వాటర్ హషిరా అవ్వాల్సింది అంటాడు. తాంజిరో మీరు వాటర్ హషిరానే కదా అంటాడు. గియు కోపంగా లెగిచి నేను హషిరా కాదు, వెళ్ళిపో అంటాడు. తాంజిరోకి మాస్టర్ రాసిన మాటలు గుర్తొస్తాయి. గియు వినకపోయినా నువ్వు పట్టుదల వదలకూడదు అని. తాంజిరో గియు ఇంటి బయట రైస్ బాల్స్ పెట్టి ఇక్కడ రైస్ బాల్స్ పెట్టాను, తినండి, కోపం తగ్గుతుంది అంటాడు. పొద్దున్నే గియు రైస్ బాల్స్ బ్యాగ్ పట్టుకొని బయటికి వస్తాడు. తాంజిరో అక్కడ గియు ఇంటి బయట నిద్రపోతూ ఉంటాడు. తాంజిరో గియు రైస్ బాల్స్ తిన్నాడు అని హ్యాపీగా ఉంటాడు. గియు నిద్రపోతున్నా, తింటున్నా, మెడిటేషన్ చేస్తున్నా, స్నానం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా తాంజిరో ఫాలో అవుతూ ట్రైనింగ్ ఇవ్వండి అని విసిగిస్తూ ఉంటాడు. గియుకి చిరాకు వచ్చి మాట్లాడితే వెళ్ళిపోతాడేమో అని తను ఏమనుకుంటున్నాడో చెప్తాడు. నేను ఫైనల్ సెలక్షన్ టెస్ట్ లో పాస్ అవ్వలేదు, సబితోతో పాటు సెలక్షన్ కి వెళ్ళాను, నాకప్పుడు 13 years, సబితోకు కూడా 13 years, మేము తొందరగా ఫ్రెండ్స్ అయ్యాము. ఆ ఇయర్ సెలక్షన్ లో చనిపోయింది సబితో ఒక్కడే. ఆల్మోస్ట్ అన్ని డీమన్స్ ని ఒక్కడే ఓడించాడు. సబితో తప్ప అందరూ ఎగ్జామ్ పాస్ అయ్యారు. నాకెదురు వచ్చిన ఫస్ట్ డీమన్ నన్ను గాయపరిచాడు. షాక్ లో ఉండి ఏమీ చెయ్యలేక నిలబడి ఉండిపోయాను. సబితో ఆ డీమన్ ని ఓడించి నన్ను కాపాడాడు. నాకు దెబ్బ తగిలిందని నన్ను వేరే అతనికి అప్పచెప్పి ఇంకొంతమందిని కాపాడడానికి వెళ్ళాడు. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. లెగిసేసరికి సెలక్షన్ అయిపోయింది. అందరం సెలెక్ట్ అయ్యాం. సబితో చనిపోయాడు. నేను 7 రోజులు మౌంటైన్ మీద ఉండి సెలక్షన్ పాస్ అయ్యాను, కానీ ఒక్క డీమన్ ని కూడా ఓడించలేదు. నాకు వాటర్ హషిరా అయ్యే అర్హత లేదు, వేరే హషిరాస్ పక్కన నిల్చునే అర్హత కూడా లేదు. నేను వాళ్ళలాగా కాదు. హషిరాస్ దగ్గర ట్రైనింగ్ తీసుకో, అదే బెస్ట్. నేను మార్క్ తెచ్చుకోలేను, సబితోకైతే మార్క్ వచ్చేది. ఇంకా నన్ను విసిగించి నీ టైం వేస్ట్ చేసుకోకు అని వెళ్ళిపోతాడు. తాంజిరోకి ఏడుపు వస్తుంది. గియు బాధ నాకు అర్థమవుతుంది. గియు సబితో బదులు నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నాడు. నేను కూడా ఆ ప్లేస్ లో ఉన్నాను. రెంగోకు బదులు నేను చనిపోతే బాగుండు అనుకున్నాను. అందుకే గియు బాధ నాకు అర్థమవుతుంది. రెంగోకుకి నా మీద నమ్మకం ఉంది అన్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. గియు గమనించి ఉండడు, కానీ తను హషిరా అవ్వడానికి చాలా కష్టపడి ఉంటాడు అనుకుని గియుని ఇంకొక క్వశ్చన్ అడుగుతాడు. సబితో మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోరా అని. గియుకి సబితో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. గియు చిన్నప్పుడు తన అక్కకి పెళ్ళవ్వబోతుంది. ఆ ముందు రోజు వాళ్ళని డీమన్ అటాక్ చేసింది. ఆమె గియుని ఒక చోట దాచిపెట్టి తను డీమన్ చేతిలో చనిపోయింది.
గియు సబితోతో మా అక్క బదులు నేను చనిపోతే బాగుండు అంటాడు. సబితో గియుని కొట్టి ఇంకొకసారి అలా అనొద్దు, అంటే నీతో నేను ఫ్రెండ్ గా ఉండను. మీ అక్కకి ఏం జరగబోతుందో తెలిసే నిన్ను కాపాడింది. మీ అక్కని నువ్వు ఇలా అవమానించకూడదు. మీ అక్క చనిపోయి నిన్ను బ్రతికించింది. మీ అక్క జీవితం కూడా నువ్వు బ్రతకాలి అంటాడు. గియు సబితోకి తన అక్కకి మనసులో క్షమించండి అని అనుకుంటాడు. గియు ఇంతసేపు సైలెంట్ గా ఉండేసరికి టాంజిరోకి టెన్షన్ వస్తుంది. నేనేమైనా గియుని హర్ట్ చేశానా? ఇప్పుడు బాధగా ఉన్నాడు. నేను ఇంకా బాధ పెట్టానా? తినే కాంపిటీషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? నేను గెలిస్తే ట్రైనింగ్ లో జాయిన్ అవ్వమని అడుగుతాను. గియు ఎక్కువగా మాట్లాడడు. తినే కాంపిటీషన్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది మంచి ఐడియా అనుకుంటాడు. గియు టాంజిరోతో లేట్ అయింది కానీ నేను ఇప్పుడు ట్రైనింగ్ లో జాయిన్ అవుతాను అనే లోపే టాంజిరో తినే కాంపిటీషన్ పెట్టుకుందాము అంటాడు. గియు సడన్ గా కాంపిటీషన్ ఏంటి అనుకుంటాడు కానీ సరే అంటాడు. ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్లి కాంపిటీషన్ స్టార్ట్ చేస్తారు. కొంచెం సేపు అయ్యాక టాంజిరో ఇంకా తినలేకపోతాడు. గియు కావాలనే ఓడిపోయి ట్రైనింగ్ లో జాయిన్ అవుతాడు. షినోబు ఈసారి ట్రైనింగ్ లో జాయిన్ అవ్వట్లేదు. కనావోతో తన అక్కని చంపిన డీమన్ గురించి చెప్పి ఆ డీమన్ ని ఎలా చంపాలో కూడా చెప్తుంది. 7 రోజుల తర్వాత టాంజిరోకి దెబ్బలు మానిపోయి ట్రైనింగ్ లో జాయిన్ అవుతాడు. ఫస్ట్ తెంగెన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. తెంగెన్ వైఫ్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళకి ఫుడ్ తయారు చేస్తూ ఉంటారు. టాంజిరో లేట్ గా వెళ్ళినా అక్కడ అందరికన్నా ఫాస్ట్ గా ఉంటాడు. టాంజిరోకి అందరికన్నా ఎక్కువ స్టామినా ఉంటుంది. అందరూ షాక్ అవుతారు. అంత స్టామినా ఉంటే కానీ అప్పర్ ర్యాంక్ తో ఫైట్ చెయ్యలేము అనుకుంటారు. తెంగెన్ టాంజిరోతో ఫైట్ చేస్తున్నప్పుడు టాంజిరో ఇంతకు ముందు కన్నా స్ట్రాంగ్ అయినట్టు అనిపిస్తుంది. అందరూ టాంజిరోని చూసి మేము నీలాగా అప్పర్ ర్యాంక్ డీమన్ తో ఫైట్ చేయలేము కానీ స్ట్రాంగ్ అయ్యి మీకు సపోర్ట్ గా ఉంటాము అంటారు. తెంగెన్ వైఫ్స్ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి హెల్ప్ చేసినందుకు టాంజిరోకి థ్యాంక్స్ చెప్తారు. టాంజిరో తెంగెన్ దగ్గర ట్రైనింగ్ పూర్తి చేసి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తాడు. సనేమి ఇగురో అప్పుడు డీమన్స్ అన్ని ఎలా మాయమయ్యాయి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరికి త్వరలో ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. ఇద్దరు ఫైట్ చేసుకొని ఎంత స్ట్రాంగ్ అయ్యారో చెక్ చేసుకుందాము అనుకుంటారు. టాంజిరో నెక్స్ట్ టోకితో దగ్గరికి ట్రైనింగ్ కి వెళ్తాడు. డీమన్ స్లేయర్స్ నైట్ గార్డ్ గా ఉంటారు. నైట్ పెట్రోల్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ రోజు పొద్దున ట్రైనింగ్ ఉండదు. కొన్ని రోజుల నుంచి నైట్ డీమన్స్ కనిపించట్లేదు. నకిమే డీమన్ స్లేయర్స్ ఏమి చేస్తున్నారో చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను యానిమే ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, ఏషియన్ డ్రామా, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని ఒకసారి విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.